सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ वाग्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासीर् अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि। ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం ఐతరేయోపనిషత్తు 9వ క్లాస్లో ఉన్నాము. అంతకు ముందు క్లాస్లో 2వ అధ్యాయంలో 3 మంత్రాలు ముగించుకున్నాము. మొదటి అధ్యాయంలో సృష్టికి ముందు ఆత్మే ఉంది అని చూసాం. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ అనే మాటతో మొదలైంది ఈ ఉపనిషత్తు. ఆ ఆత్మే బ్రహ్మ లేదా పరమాత్మ అని కూడా చూసాం. ఆ బ్రహ్మ జగత్ కారణం, లోకాలను, లోకపాలకులను, ఆకలి దప్పులను, పురుష శరీరాన్ని, అన్నాన్ని సృష్టించాడు. ఇవన్నీ సృష్టించాడు కానీ జీవుణ్ణి సృష్టించలేదు. ఎందువలనంటే శరీరంలోకి తనే అనుప్రవేశం చేశాడు. శరీరంలోకి అనుప్రవేశం చేయగానే పరమాత్మ అజ్ఞాని జీవుడయ్యాడు. ఆయన కూడా సంసారం అనుభవిస్తాడు. అయం ఆవసధ పదాలు సూచిస్తాయి. ముందు అధ్యాయంలోని 3వ ఖండంలో అయం ఆవసథ అయం ఆవసథ అయం ఆవసథ అని వచ్చింది. ఆవసథ అంటే శరీరం అని ఈ అధ్యాయంలో తప్ప వేరే ఎక్కడా ఈ మాట రాలేదని కూడా చూసాము. ఆ 3 శరీరాలు అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని అక్కడ చూసాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆ పదాన్ని వివరిస్తున్నది ఇంకో కోణంలోంచి ఉపనిషత్తు. అవి పితృ శరీరం, మాతృ శరీరం, స్వశరీరం. 3 శరీరాలు చెప్పటంలో ఉద్దేశం 3 శరీరాలు మాత్రమే ఉన్నాయని కాదు. జీవుడు ఈ వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు? అజ్ఞానంలో ఉన్నంత వరకు. పశుపక్షి మృగాది యోనిషు అనేకత జనిత్వ. ఈ అధ్యాయంలో అలా తిరుగుతాడు అని సంసార వర్ణన చూపిస్తుంది ఉపనిషత్తు. సంసార వర్ణన వైరాగ్యాన్ని పెంపొందించడానికి వస్తే, మోక్ష వర్ణన జ్ఞానం మీద శ్రద్ధ పెంపొందించటానికి వస్తుంది. ఈ అధ్యాయంలో మనం ఇంకొక విషయం గమనించాము. అపక్రామత గర్భిణ్య అని కానీ, అపక్రామంతు గర్భిణ్య అని కానీ ఉపనిషత్తులో వస్తుంది. దీని అర్థం గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ హాల్లోంచి దయచేసి బయటికి వెళ్ళండి అనే అర్థం. అలా ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ శిశువు పితృ శరీరంలో ప్రాణం పోసుకుని, తల్లి శరీరంలో ప్రాణం పోసుకుని తన శరీరంలోకి వస్తాడు. కానీ ఆ శిశువే పెరిగి పెద్దయ్యాక మరణించి మళ్ళీ ఇంకో పితృ శరీరాన్ని తీసుకుంటాడు అని చెప్పాలి. కానీ ఆ శిశువే మరణిస్తాడు అని చెప్పకుండా తండ్రి మరణంగా సూచిస్తారు. దాన్ని మనం శిశువుకి అన్వయించుకోవాలి. ఈ విధంగా గర్భిణీ స్త్రీ తన భర్త మరణం గురించి, పుట్టబోయే బిడ్డ మరణం గురించి వినాల్సి వస్తుంది కాబట్టి, అది భరించలేదు కాబట్టి బయటకు వెళ్ళమని చెప్పటం అయ్యింది. దీని ద్వారా మనం గ్రహించిన ఉపసిద్ధాంతం వేదాంతం వినడానికి స్త్రీలు కూడా అర్హులే అని. సో మంత్రం 1 సారాంశం చూస్తే, పురుషే హవా అయమాదితో గర్భో భవతి. మనకి తెలిసింది స్త్రీ గర్భం దాల్చింది, స్త్రీ శిశువుకి జన్మనిస్తుంది అని. కానీ ఈ ఉపనిషత్తు ముందు గర్భం దాల్చేది పురుషుడు అని చెప్తున్నది. దీనికి ఆధారం పంచాగ్ని విద్య. ఒక జీవి మరణించాక స్వర్గానికి వెళ్ళి మేఘం ద్వారా పృథ్వీకి వచ్చి అన్నం ద్వారా పురుష శరీరంలో ప్రవేశించి, పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశించి,
ఆ స్త్రీ గర్భం దాల్చాక 9 నెలలు మోసాక ఆ శిశువు బయటికి వస్తుంది. ఇక్కడ ఉపనిషత్తు పురుష శరీరం నుంచి తీసుకుంది. సో జీవాత్మ యొక్క మొదటి ఆవసద పురుష శరీరం. సో గర్భోభవతి అంటే పురుషుడు కూడా గర్భం దాలుస్తాడు, కాకపోతే అది కనిపించే గర్భం కాదు అని కూడా చూసాము. యదేతద్రేత, పురుష శరీరంలో ఉన్న బీజాన్ని రేతస్సు అంటారు. తదేతత్ సర్వేభ్యో అంగేభ్యస్తేజః సంభూతం. ఇది పురుష శరీరంలో ఉన్న అన్ని అంగాల నుంచి శక్తిని పోగేసుకుంటుంది. అందువల్లనే ఆ పురుషుడు తనే పుడుతున్నాడు అని తనగానే శిశువుని భావిస్తాడు. తద్యదా స్త్రియాం సించతి అథ ఏన జనయతి. ఎప్పుడైతే ఆ రేతస్సును స్త్రీ యోనిలో వదులుతాడో అప్పుడు తండ్రి పుత్రునికి జన్మ ఇచ్చినట్టు అవుతుంది. సో పుత్రునికి మొదటి జన్మ తల్లి శరీరంలో రూపుదిద్దుకోవటం. తదస్య ప్రథమం జన్మ, దాన్నే మొదటి జన్మ అంటారు. ఆవసధ అంటే శరీరం, జన్మ అంటే పుట్టడం. తర్వాత రెండవ మంత్రంలో తత్శ్రియ ఆత్మభూయం గచ్చతి. తండ్రి ఎంత అపురూపంగా చూసుకుంటాడో తల్లి కూడా ఆ గర్భాన్ని అంత అపురూపంగా చూసుకుంటుంది. ఎందువల్లనంటే అది సాక్షాత్ తన భర్త ప్రతిరూపం కాబట్టి. పైగా ఆశ్చర్యకరమైన విషయం, ఆ రేతస్సు స్త్రీ శరీరంలో ప్రవేశించాక అది ఆమెలో ఒక భాగంగా అవుతుంది. యథా స్వమంగం తథా, తనలో ఉన్న అంగాలలాగా ఇది కూడా ఒక అంగంలాగా మారుతుంది. తస్మాదేనాం నహినస్తి, అందువల్ల దాన్ని నిరోధించడానికి ప్రయత్నించదు. స్త్రీ ఆ గర్భాన్ని ఎలా చూస్తుంది? సాస్యైతమాత్మానం అత్రగతం భావయతి. సో ఆ తల్లి ఆ బిడ్డను అపురూపంగా ఎందుకు చూసుకుంటుంది అంటే అతను సాక్షాత్తు తన భర్త ప్రతిరూపం కాబట్టి. ఇప్పుడు మూడవ మంత్రం చూస్తే సా భావయిత్రి. సో తల్లి ఆ గర్భాన్ని అపురూపంగా మోస్తుంది. భావయితవ్యా భవతి, భర్త కూడా అంత అపురూపంగాను భార్యని చూసుకుంటాడు. తాం స్త్రీ గర్భం బిభర్తి, ఈ విధంగా భర్త భార్యను అపురూపంగా చూసుకుంటాడు. ఎందువల్ల అంటే సోగ్ర ఏవ కుమారం జన్మనోగ్రే అధిభావయతి. 3 దశల్లో అపురూపంగా చూసుకుంటాడట. 1 తల్లి కడుపుతో ఉంది అని తెలియగానే, 2 సరిగ్గా పుట్టబోయే ముందు, 3 పుట్టి పెరిగాక. పుట్టబోయే ముందు ప్రసూతికా వాయువుకి పూజ చేస్తాడు. తన భార్య ప్రసవ వేదన ఎక్కువ పడకుండా తేలిగ్గా పిల్లవాడు పుట్టేలాగా. తర్వాత శిశువుకి పాలు ఇస్తున్నప్పుడు భర్త తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టి సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. నువ్వు నా భార్యలో చేరి నా శిశువుకి ఇచ్చే పాల ద్వారా నా శిశువు పెరిగి పెద్దయి బుద్ధి వికసించి అహం బ్రహ్మ అస్మి అని జ్ఞానం పొందేలాగా చేయి అని ప్రార్థిస్తాడు. అది భావయతి అంటే పుట్టి పెరిగాక కూడా అపురూపంగా చూసుకుంటాడు. ఏషాం లోకానాం సంతత్య ఏవం సంతతా హీమే లోకాః. పుత్రుణ్ణి అపురూపంగా చూసుకుంటాడు అని చెప్పాం. దానికి 3 కారణాలు కూడా చూసాం. 1 ముందే చూసినట్టుగా పుత్రుణ్ణి చూసుకోవడం అంటే తనను తాను పరిరక్షించుకోవటం. 2 వంశాభివృద్ధి చేస్తున్నాడు పుత్రుడు అనే ఆనందం. 3 తను వృద్ధుడయ్యాక పుత్రుడు తనని బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశం. తదస్య ద్వితీయం జన్మ, దీని 2వ జన్మ అంటారు. దేన్ని? తల్లి గర్భం నుంచి భూమి మీదకి రావటానికి. మన లెక్క ప్రకారం మొదటి జన్మ, కానీ శాస్త్రం ప్రకారం తల్లి గర్భంలోకి రావడమే మొదటి జన్మ, తల్లి గర్భం నుంచి బయటికి రావటం 2వ జన్మ. ఇంతవరకు చూసింది మళ్ళీ టూకీగా చూస్తే, మొదటి ఆవసద నుంచి 2వ ఆవసదకు అంటే పితృ శరీరం నుంచి మాతృ శరీరానికి రావటం మొదటి జన్మ. 2వ ఆవసద నుంచి 3వ ఆవసదకు అంటే మాతృ శరీరం నుంచి స్వశరీరానికి రావటం 2వ జన్మ. అందువల్ల ఆవసద వేరు, జన్మ వేరు. ఇప్పుడు 3వ జన్మ గురించి మాట్లాడాలి. 3వ జన్మ ఏమిటి? తన శరీరం నుంచి ఇంకో పితృ శరీరానికి వెళ్ళటం, అంటే ఈ జన్మ నుంచి ఇంకో జన్మనెత్తడం. ఈ ఉపనిషత్తు ప్రతిదీ ప్రత్యేకంగా చెప్తున్నదని చూసాము. అలాగే
మూడవ జన్మ గురించి చెప్పడానికి ఈ శిశువు పుట్టి పెరిగి వృద్ధుడయి మరణించాక ఇంకో తండ్రి శరీరాన్ని వెతుక్కుంటాడు అని చెప్పాలి. కానీ ఇంతవరకు శిశువు గురించి చెప్పి 4వ మంత్రంలో తండ్రి గురించి చెప్తున్నది. తండ్రి కొడుకు పెద్దవాడయ్యాక అతనికి బాధ్యతలు అప్పజెప్పి వానప్రస్థంలోకి వెళ్ళి అక్కడ తన జీవితం ప్రశాంతంగా గడిపి మరణించాక ఇంకొక జన్మ ఎత్తుతాడు అని చెప్పింది. దాన్ని మనం ఈ శిశువు పరంగా అన్వయించుకోవాలి. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 4వ మంత్రం చూద్దాం. సోస్యాయమాత్మా పుణ్యేభ్య కర్మభ్య ప్రతిధీయతే అథాస్యాయమితర ఆత్మా కృతకృత్యో వయోగత ప్రైతి సహిత ప్రయన్నేవ పునర్జాయతే తదస్య తృతీయం జన్మ. సో ఏది మూడవ జన్మ కిందికి వస్తుంది అనేది ఇక్కడ చెప్పబోతున్నది. కాకపోతే శిశువు నుంచి మనం ఇప్పుడు తండ్రికి జంప్ అయ్యాం. మూడవ అవస్థలో ఉన్న జీవాత్మ ఎవరు? రెండవ జన్మనెత్తిన శిశువు. సోస్యాయమాత్మ అంటే సహ అస్య అయం ఆత్మ. ఇంతంత పెద్ద సెంటెన్స్ లో చూడండి. సహ అస్య అయం ఆత్మ, తండ్రి సంరక్షణలో పెరిగిన ఈ పుత్రుడు. ఉపనిషత్తు ఈ పుత్రుణ్ణి తండ్రి ఆత్మగా వర్ణిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే ప్రతిరూపం. ఒకసారి ఆత్మ అంటే తనని తాను అని వస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే తండ్రి ప్రతిరూపం అని అర్థం చేసుకోవాలి. పుణ్యేభ్య కర్మభ్య ప్రతిధీయతే, అప్పజెప్పబడతాయి. ఏమిటి కర్మలు? ఎటువంటి కర్మలు? పుణ్యకర్మలు. పుత్రుడు పుట్టి 12 సంవత్సరాల లోపు గురుకులానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు ఉండి విద్యను అభ్యసించి వెనక్కి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించాక తండ్రి అతనికి కొనసాగించాల్సిన కర్మలన్నిటినీ అప్పజెప్తాడు. అతనికి బాధ్యత అప్పజెప్పితేనే అతను తన కుల ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సాంఘిక ధర్మాన్ని, సాంప్రదాయపరమైన ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తాడు. కుల పరంపరను నిలబెడతాడు. అందువల్ల తండ్రి బాధ్యత కొడుక్కి పుణ్యకర్మలను అప్పజెప్పాలి. అతనికి బాధ్యత అప్పజెప్పాక తండ్రి ఏం చేస్తాడు? అథాస్యాయమితర ఆత్మ కృతకృత్యో భవతి. అథ అస్య అయం ఇతర ఆత్మ. ముందు పుత్రుని ఆత్మగా వర్ణించింది కదా. సాస్య అయం ఆత్మలో పుత్రుడు అతని తండ్రి ప్రతిరూపం అని చూసాం. అందువల్ల ఇప్పుడు అథ అస్య అయం ఇతర ఆత్మ, పుత్రుని ఆత్మగా అంది కాబట్టి ఇప్పుడు తండ్రి గురించి చెప్పేటప్పుడు ఇతర ఆత్మ అంటోంది. అంటే తండ్రి అతను తన బాధ్యతలను పుత్రునికి అప్పచెప్పి తను వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు. వయోగత ప్రైతి, వృద్ధుడై ప్రైతి అంటే మరణిస్తాడు. తన ప్రారబ్ధ కర్మ ముగియగానే అతను మరణిస్తాడు. మరణం అంటే శాశ్వతంగా మరణించడు. ఈ శరీరాన్ని వదిలి ఇంకో పితృ శరీరాన్ని చేరుకుంటాడు. మధ్యలో ఉన్న దశలు మనం ఇంతకు ముందు కూడా చూసాం. పంచాగ్ని విద్యలో వస్తుందని. ఒక జీవి మరణించినప్పుడు అతనికి చేసేదాన్ని అంత్యేష్టి కర్మ అంటారు. అంటే అగ్నిలో కాలుస్తారు. అప్పుడు అగ్నిదేవత అతనికి ఒక స్థూల శరీరాన్ని ఇస్తుంది. ఇదంతా వైదిక కర్మలు చేసి వైదిక జీవన విధానాన్ని సాగించిన వ్యక్తి గురించి వస్తుంది. ఆ స్థూల శరీరం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందువల్లనే మన కంటికి కనిపించదు. ఆ స్థూల శరీరం ధరించి అతను స్వర్గానికి వెళ్ళి అక్కడ తన కర్మ ఉన్ననాళ్ళు అనుభవించి మేఘం ద్వారా వృక్షంలోకి వచ్చి వృక్షం నుంచి అన్నంలాగా పితృ శరీరంలోకి అడుగు పెడతాడు. అది మొదటి దశ అని చూసాం. ఇప్పుడు ఈ తండ్రి మరణించాక అలా ఇంకొక పితృ శరీరాన్ని వెతుక్కుని అందులోకి ప్రవేశిస్తాడు అని దాని అర్థం. స ఇతః ప్రయన్నేవ పునర్జాయతే, తండ్రి ఇంకొక జన్మనెత్తుతాడు అంటే పునర్జన్మనెత్తుతాడు అని. తదస్య తృతీయం జన్మ. ఇంతకుముందు తదస్య ద్వితీయం జన్మ అని చూసాం. ఎప్పుడు? తల్లి గర్భం నుంచి పిల్లవాడు పుట్టినప్పుడు అది రెండవ జన్మ. ఇప్పుడు తండ్రి మరణించాక ఇంకొక పితృ శరీరంలోకి ప్రవేశించటం మూడవ జన్మ అంటున్నది ఉపనిషత్తు. ఈ కనెక్టింగ్ లింక్ మనం సరిగా అర్థం చేసుకోవాలి.
తండ్రి మరణిస్తే ఇతనికి మూడవ జన్మ ఏమిటి అంటే, పిల్లవాడు పుట్టకుండానే ఇంకా గర్భంలో ఉండగానే అతను మరణిస్తాడు అంటే ఎవరూ భరించలేరు. అందువల్ల ఆ మరణం దగ్గరికి వచ్చేసరికి తండ్రి పరంగా చెప్పటం జరిగింది. సో తండ్రి ఎలాగైతే తన తనయుడు పెరిగి పెద్దయ్యాక అతనికి బాధ్యతలు అప్పచెప్పి వానప్రస్థానికి వెళ్ళి అక్కడ వృద్ధుడిగా తన ప్రారబ్ధ కర్మ ముగిశాక మరణిస్తాడో, ఈ స్టెప్పులన్నీ మనం ఇప్పుడు కొత్తగా పుట్టే శిశువుకి అన్వయించుకోవాలి. ఆ శిశువు కూడా పెరిగి పెద్దయ్యాక గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించి వస్తాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, పిల్లలకి తన బాధ్యత అప్పచెప్తాడు, తను కూడా వానప్రస్థానికి వెళ్తాడు, తను కూడా ప్రారబ్ధ కర్మ ముగిశాక మరణిస్తాడు, తను కూడా ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. దాన్ని మూడవ జన్మ అంటారు అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడితో సంసార చక్రం ముగిసింది. ఇలా 3 జన్మలు చెప్పింది అంటే ఇదిగో ఈ మూడో జన్మ అయ్యాక ఇంక అతని మోక్షం వస్తుంది అని అర్థం చేసుకోకూడదు. అన్నిసార్లు చెప్తూ రాక్కర్లేదు. స్వామీజీ ఒక్కోసారి అంటారు మళ్ళీ పుడతాడు, మళ్ళీ మరణిస్తాడు అని, కావాలంటే క్లాస్ అయ్యేదాకా చెప్తూ ఉండగలను అని. అలా చెప్తూ రావక్కర్లేదు. 3 జన్మలు ఎత్తుతాడు అంటేనే 3తో ఫుల్ స్టాప్ కాదు. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మెరిగో రౌండ్ తిరుగుతూనే ఉన్నట్టుగా జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆ మెరిగో రౌండ్ ఆపేవాడు లేకపోతే ఎలా బయటపడాలి అంటే దాని నుంచి దూకటమే అంటారు స్వామీజీ. అలాగే ఈ సంసార చక్రం నుంచి దూకాలి. ఎలా దూకాలి అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇలాంటి ఉపనిషత్తుని ఒక గురువు ద్వారా నేర్చుకుని ఆత్మజ్ఞానం పొంది అజ్ఞానాన్ని ఛేదించుకుని అజ్ఞానజనిత సంసారం నుంచి బయటపడాలి. అదొక్కటే మార్గం. అలా సాధ్యం అవుతుందా అంటే ముందు అధ్యాయంలో చూసాం. పరమాత్మ ఏమనుకున్నాడు, అనుప్రవేశం చేసే ముందు ఈ అంగాలతో వ్యవహారం నడిపిన జీవాత్మ ఎప్పటికన్నా ఈ అంగాలు నేను కాదు, అయితే మరి నేనెవరు అనే సందేహం అతనికి రాకపోతుందా అని ఆశించి అనుప్రవేశం చేశాడు. అలా అతనికి సందేహం వస్తే తీర్చడానికి ఎవరన్నా ఉండాలి కదా. అందువల్ల శాస్త్రాన్ని గురువుని ఏర్పాటు చేసి మరి అనుప్రవేశం చేశాడు. అలా పరమాత్మ ఆశించినట్టుగా ఒక జీవి అది నేర్చుకున్నాడు, నేర్చుకున్నాక ఆనందం పొందాడు అని కూడా మనం చూసాం. అలాంటి తపన ఒక్కడికి వస్తే చాలదు, అందరికీ రావాలి. మనం మానవ జన్మ ఎత్తాము అంటేనే ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఆ మానవ జన్మ పొందినందుకు మనకి ముముక్షుత్వం రావాలి, మహాపురుష సంశ్రయం రావాలి, అంటే గురువు ఉపదేశం పొందాలి అని. కాబట్టి ఒక సాధకుని ప్రయాణం భగవద్గీతలో ఉపనిషత్తుల్లో మనం పదే పదే చూసేది గుర్తు తెచ్చుకోవాలి. అదేమిటి? కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది, వీటి ద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది, అంటే సాధన చతుష్టయ సంపత్తి పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞాన నిష్ఠలో నిలిస్తే మోక్షం పొందుతాం. ఈ దశలన్నీ పాటించాలి. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే మోక్షం పొందాలనే కోరికే చాలా మందికి ఉండదు. ఒకవేళ ఉన్నా మోక్షం అంటే ఏమిటో తెలియదు. మోక్షం అంటే మరణించాక ఏ స్వర్గలోకానికో వెళ్ళటం అనుకుంటారు. అదొక పెద్ద పొరపాటు. మోక్షం అంటే సంసార బంధం నుంచి విడివడి ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని అనుభవించటం. అది ఒక్క ఆత్మజ్ఞానం పొందితేనే సాధ్యం. అది కూడా శాస్త్రాన్ని నేర్చుకుంటేనే సాధ్యం. అది కూడా గురువు ద్వారా నేర్చుకుంటేనే సాధ్యం. కానీ ఈ దశలన్నీ ఎవరికీ తెలియదు. తెలిసిన శ్రద్ధ ఉండదు కొంతమందికి. ఏదైనా నేర్చుకోవాలంటే 2 కావాలి: అవకాశం, కోరిక. అవకాశం ఉన్న చోట కోరిక ఉండదు, కోరిక ఉన్న చోట అవకాశం ఉండదు. అసలు ఈ 2 పట్టించుకోకుండా ఉండే వాళ్ళని వదిలేయండి. కనీసం ఏదో నేర్చుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు. సో అవకాశం, కోరిక 2 కలిసి వచ్చి జ్ఞానం పొందిన వాళ్ళే మోక్షం పొందుతారు.
మోక్షం పొందటం అంటే ఇప్పుడే చెప్పాను, సంసార వృత్తం నుంచి బయటపడటం. ఒక్కోసారి అరుదైన సంఘటనలు కలుగుతాయి. ఐతరేయోపనిషత్తు అలాంటి అరుదైన వ్యక్తి గురించి చెప్తున్నది. కానీ కొంతమంది పరిస్థితి ఇంకో రకంగా ఉంది. కొంతమంది అసలు వేదాంతమే నేర్చుకోరు అని చూసాం. అయినా నేర్చుకోగానే సమస్య తీరదు. కొంతమంది వేదాంతం నేర్చుకుంటారు, ఆ బోధని చాలా చక్కగా వంట పట్టించుకుంటారు, జ్ఞానం బాగా పొందుతారు. దాంట్లో పరీక్ష రాయమంటే రాసి డిస్టింక్షన్లో పాస్ అవ్వగలరు. ఎవరికైనా బోధ చేయాలంటే అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత తేలిగ్గా బోధ చేయగలరు. కానీ ఆ కాని దగ్గరే సమస్య. వారు జ్ఞాన నిష్టలో నిలబడలేరు. జ్ఞాన నిష్టలో నిలబడలేదు అని ఎలా తెలుసు? ఇద్దరు గురు శిష్యుల మధ్య ఈ సంభాషణను ఊహించుకుందాం. ఆత్మ నిర్వచనాలు ఏమిటి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా బాగా చెప్పాడు స్వామీజీ. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ నిర్వికారం, ఆత్మ అప్రమేయం, ఆత్మ అకర్త భోక్త, ఆత్మ సర్వవ్యాపకం. పరమాత్మ ఎవరు? నిర్గుణ బ్రహ్మ. ఉపనిషత్తుల సారం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. అంటే ఏమిటి? కనపడే జగత్తు నా శరీరం మనసులతో సహా మిథ్య. నేను ఆ పరమాత్మ తప్ప ఏమీ కాదు. నేను ఎవరు? నేను మోకాలు నొప్పితో బాధపడుతున్న శరీరాన్ని కాదు, పటుత్వం తగ్గుతున్న ఇంద్రియాలు కాదు, రాగద్వేషాలతో కూడిన మనసు కాదు, ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనసుని సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యాన్ని నేను. అహం బ్రహ్మ అస్మి. ఈ జ్ఞానం పొందితే కలిగేదేమిటి? జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి. జీవన్ముక్తి అంటే ఏమిటి? ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందటం. జ్ఞాని ఎవరు? నేను శరీరం కాదు, మనసు కాదు, సాక్షి చైతన్యాన్ని అని తెలుసుకున్నవాడు. అతనికి ఇప్పుడే ఇక్కడే మోక్షం వస్తుంది. సరే, ఇప్పుడు చివరి ప్రశ్న, నీకు మోక్షం వస్తుందా? ఏమో స్వామి, ఖచ్చితంగా చెప్పలేను. మీకు మోక్షం వస్తుంది కానీ నేను ఇంకా కొన్ని ఉపనిషత్తులు వినాలి, బ్రహ్మసూత్రాలు వినాలి, అప్పుడు వస్తుందేమో. పైగా నాలో ఇంకా రాగద్వేషాలు పోలేదు, వాసనలు పోలేదు, నేనెలా శుద్ధ చైతన్యం అవుతాను అంటాడు. ఇక్కడే మనకు అర్థం అవుతోంది, ఇతను జ్ఞానం పొందాడు కానీ జ్ఞాన నిష్టలో నిలబడలేదు. అతను ఏం చెప్పాడు? నేను సాక్షి చైతన్యాన్ని, నేను రాగద్వేషాలున్న మనసుని సాక్షిభూతంగా చూస్తున్నాను, నేను మనసు కాదు అన్నాడు. మళ్ళీ నా మనసులో ఇంకా రాగద్వేషాలున్నాయి, నాకు వాసనలు పోలేదు అంటే అతను మనసుతో మమేకం చెందుతున్నాడు కానీ దానికి భిన్నంగా ఉన్న ఆత్మను అనే జ్ఞానంలో నిలబడలేదు. ఒక పక్క జ్ఞానికి జీవన్ముక్తి వస్తుంది అంటున్నాడు, తను జ్ఞానం పొందాను అంటున్నాడు. అంటే అతనికి జీవన్ముక్తి రావాలా అక్కర్లేదా? అంటే విదేహముక్తి కలగాలా అక్కర్లేదా? ఏమో నేను చెప్పలేను అంటున్నాడు అంటేనే అతనిలో ఇంకా ఆ జ్ఞానం నెలకొని లేదు. ఆ జ్ఞానం అతని అణువున జీర్ణించుకుంటేనే జ్ఞానం పొందిన ఫలం కలుగుతుంది. దానికి నిధిధ్యాసనం చెయ్యాలి. అంటే చాలా మంది శ్రవణ మననాలు చేసి వదిలేస్తారు కానీ నిధిధ్యాసనం దాకా రారు. ఉదాహరణకి ఒక అల, అన్ని అలల్లోనూ ఉన్నది నీరే అని తెలుసుకుంటే చాలదు. ఎందుకంటే నీ సంగతి ఏమిటి అంటే, ఏమో తెలియదు, అన్నిట్లోనూ నీరు ఉందిట అని అంటే అది జ్ఞానం అవ్వదు. అన్నింట్లోనూ నీరు ఉంది, నాలోనూ నీరే ఉంది, నిజానికి నీటిగా నేనే సముద్రానికి అధిష్టానాన్ని అని తెలుసుకోవాలి. అలాగే ఒక జ్ఞాని మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి అని తెలుసుకోవాలి. నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి. అహంకారంతో విర్రవీగడం కాదు, ఆత్మజ్ఞానంలో రమించడం. నేను = బ్రహ్మ = జగత్ కారణం అయినప్పుడు ఫైనల్ గా నేను = జగత్ కారణం అవుతాను. అలాంటప్పుడు నాకు
మోక్షం వస్తుందో లేదో అనే సందేహం ఎలా వస్తుంది? మీకు ఇంకా సందేహం ఉంటే స్వామీజీ అంటారు, ఒక సభలో జీవన్ముక్తులు అని కొన్ని కుర్చీలకు అంటించి చూడండి. వాటిలో ధైర్యంగా వెళ్ళి కూర్చున్న వారు జ్ఞాననిష్టలో నిలబడినట్టు, అది చూసి భయపడి పక్కన కూర్చున్న వాళ్ళకి ఇంకా జ్ఞాననిష్ట రాలేదు అని అర్థం చేసుకోవాలి. సో సిద్ధాంతపరంగా అంతా బాగా వంట పట్టించుకుంటారు, కానీ ఏదో ప్రతిబంధకం వారిని ఆపుతోంది. దీని అదృశ్య ప్రతిబంధకం అంటారు. ఇటువంటి వారు పొందిన జ్ఞానంతో మరణిస్తారు. అది ఎటువంటి జ్ఞానం? స్వప్రతిబంధక జ్ఞానం, అంటే ఆటంకాలతో కూడిన జ్ఞానం. ఆటంకం ఉన్నంత వరకు జ్ఞానం వారిని దీవించలేదు. ఉదాహరణకు ఒక గదిలో ఒక బల్బు దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ కాంతిని భరించలేక ఎవరో దాని మీద ఒక నల్లగుడ్డ కప్పారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆ గది చీకటిగా ఉంటుంది. బల్బు వెలుగుతోంది, కనెక్షన్ ఉంది, స్విచ్ వేసే ఉంది, కరెంటు ఉంది, కానీ ఏం ప్రయోజనం? ఆ నల్లగుడ్డ కాంతిని కప్పేసి అది ఉన్న గదిని చీకటి గది చేస్తున్నది. అదే విధంగా ఈ శిష్యుడు క్లాస్కి వచ్చాడు, శ్రవణ మననాలు చేశాడు, జ్ఞానం పొందాడు, కానీ అతని జ్ఞానాన్ని ఏదో నల్లగుడ్డ కప్పేస్తుంది. ఆ ఏదో అనేది వాసనలు. ఆ వాసనలు పోవాలి. ఎంత జ్ఞానం పొందినా ఆ వాసనలు పోకపోతే, దానిలోనే అతను నిలబడితే, వాసనలు ఉన్నా అవి మనసువి, నాకు కాదు అంటే అది వేరే విషయం. కానీ అతను వాసనలతో మమేకం చెందితే ఆ జ్ఞానం ఉన్నా లేనట్టే. అందువలనే చిన్మయానంద స్వామీజీ అంటారు, నేను 10 ఉపనిషత్తులు చదివాను అంటే అందులో ఎన్ని ఉపనిషత్తులను జీర్ణించుకున్నావు అని. ఇటువంటి వారు మళ్ళీ పుట్టక తప్పదు. కాకపోతే మరు జన్మలో మళ్ళీ ఇంత మొదటి నుంచి చేయనవసరం లేదు. ఎక్కడో ఒక ట్రిగర్ అంట, ఏదో ఒక సన్నివేశంలో ఒక ట్రిగర్ అయ్యి అతను ఆ జ్ఞానం అంతా మళ్ళీ గుర్తు తెచ్చుకుని జీవన్ముక్తిని పొందుతాడు. హఠాత్తుగా వారికి విషయం చక్కగా అవగతం అవుతుంది, అది వారికి పనిచేస్తుంది. ఇక్కడ అటువంటి అరుదైన వ్యక్తి గురించి 5వ మంత్రంలో చెప్పబోతున్నది ఉపనిషత్తు. ఆ ఋషి పేరు వామదేవుడు. ఆ ఋషి తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని పొంది, నేను అనేక జన్మల శరీర శృంఖలాలను ఛేదించుకుని బయటపడ్డాను అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆ మంత్రం చూద్దాం. తదుక్తం ఋషినా గర్భేను సన్నన్వేషామవేదమహం దేవానాం జనిమాని విశ్వా శతం మా పుర ఆయసీర రక్షన్నథ సేనో జవసా నిరదీయమితి గర్భ ఏవైతచ్చయానో వామదేవ ఏవమువాచ. ఇందులో అన్ని పెద్ద పెద్ద వాక్యాలు వస్తున్నాయని చూస్తూ వస్తున్నాం. తదుక్తం ఋషినా, ఋషి, ఆ ఋషి పేరు చివర్లో వస్తుంది. సో వామదేవ ఋషి చెప్పారు. ఎప్పుడు? తను జనన మరణాల వృత్తిని ఛేదించుకున్నాక చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? గర్భంలోనే, గర్భంలోనే చెప్పాడు. గర్భేను సన్ అన్వేషాం వేదమహం దేవానాం జనిమాని విశ్వా. తల్లి గర్భంలో ఉండగానే తన జ్ఞానాన్ని ప్రకటించాడు. ఏమిటా జ్ఞానం? అనేక జన్మలు పొందుతున్నది. జనిమాని విశ్వ అంటే అనేక జన్మలు పొందుతున్నది. ఒక స్థూల శరీరం నుంచి మరో స్థూల శరీరానికి ప్రయాణం చేస్తున్నది. సూక్ష్మ శరీరం కానీ ఆత్మ కాదు. దేవానాం అంటే ఇక్కడ దేవతలు కాదు, ఇంద్రియాలు. ఇంద్రియాలను విశ్వే దేవా అంటారు. మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. సో ఈ ఇంద్రియాలు ఆహుతులను బయట ప్రపంచం నుంచి తెచ్చి మనసుకి నైవేద్యం పెడుతున్నాయిట అని కఠోపనిషత్తులో వస్తుంది. ఇంద్రియాలు సూక్ష్మ శరీరాన్ని సూచిస్తాయి. సో శాస్త్రపరంగా జన్మ అంటే ఏమిటి అంటే ఒక సూక్ష్మ శరీరం ఒక స్థూల శరీరంలోకి వచ్చి చేరటం. మరణం ఏమిటి అంటే ఆ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం వెళ్ళిపోవటం. కాబట్టి సూక్ష్మ స్థూల శరీరాల
సంయోగం జన్మ, సూక్ష్మ స్థూల శరీరాల వియోగం మరణం. జనన మరణాలు రెండూ శరీరానికి చెందినవే అయితే నేనెవరు? నేను స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్త ఆత్మ. న జాయతే మ్రియతే వా కదాచిత్. ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు. శరీరం చంపబడినా ఇది చావదు, ఇది నిత్యం అని భగవద్గీతలో నేర్చుకుంటాం. శతం మా పుర ఆయసీహి. ఆయసీహి అంటే పంజరం. సో ఈ జ్ఞానం పొందే వరకు నేను ఈ పంజరంలో, ఏమిటా పంజరం? శరీరం. ఈ పంజరంలో ఉన్న ఎన్ని శతం 100 శరీరాలు, ఎన్ని శతం 100 శరీరాలు, 100 అంటే ఎగ్జాక్ట్ గా 100 శరీరాలను కాదు, అనేక జన్మలు పొందుతూ మరణిస్తూ వస్తున్నాను అని అర్థం. ఈ జ్ఞానం పొందే వరకు నేను ఈ పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడి తిరుగుతూనే ఉన్నాను. ముందే చూసాం మనం 3 శరీరాలు అంటే 3 జన్మలు అంటే ఈ 3 జన్మలు మాత్రమే పొందుతాడు అని కాదు, ఈ వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాడు అని. అలా ఈ వామదేవ ఋషి చెప్పాడు, నేను ఈ జ్ఞానం పొందనంత వరకు వందలాది శరీరాలతో బంధింపబడి ఉన్నాను. అవి పంజరంలా నన్ను బంధించాయి. ఒక పక్షిని బంధించినట్టుగా జీవాత్మ అనే పక్షినైన నన్ను పూర్వజన్మల్లో బంధించి వేశాయి. అందుకనే ఈ శరీరం నాకు పంజరంలా ఉండేది అని అంటున్నాడు వామదేవుడు. అరక్షన్ అథ శ్యేనో జవసా నిరదీయమితి. శ్యేనో అంటే పక్షి, జవసా అంటే బలవంతంగా. ఇలా జ్ఞానం పొందే వరకు రక్షణ లేని బందీగా ఉన్నాను. ఎలాగైతే ఒక పక్షి ఇనుప పంజరాన్ని బలవంతంగా ఛేదించుకుని బయటపడుతుందో అలా నేను కూడా బలవంతంగా బయటపడ్డాను. ఇక్కడ బలం ఏమిటి? జ్ఞాన బలం. పంజరం ఏమిటి? దేహ అభిమానం. సో నేను దేహం కాదు, నేను మనసు కాదు అని తెలుసుకున్నాను. సో నేను ఆ పరబ్రహ్మను అనే జ్ఞానం పొందాడు. ఇదంతా ఎక్కడ పొందాడు? గర్భ ఏవైత శయానో వామదేవ ఏవ మువాచ. శయానో పడుకుని ఉండగానే, గర్భంలో పడుకుని ఉండగానే తెలుసుకున్నాను అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ వచ్చింది ఆయన పేరు, వామదేవ ఏవం ఉవాచ. సాక్షాత్తు వామదేవ ఋషే చెప్తున్నాడు. ఇలాంటి వాక్యమే మనం తైత్రీయోపనిషత్తులో కూడా చూస్తాం. అహం వృక్షస్య రేరివా కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. సో ఆత్మస్వరూపం అనే ధనంతో సర్వజ్ఞుడై అమృతంతో అభిషిక్తుడనై ఉన్నానని త్రిశంకుడనే ఋషి బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం వచ్చిన తర్వాత తన కృతకృత్యతను చాటి చెప్పాడు. త్రిశంకుడు అంటే రామాయణంలో త్రిశంకు స్వర్గం గురించి చూస్తాం. ఆ త్రిశంకు కాదు, ఇక్కడ ఋషి అని అర్థం తీసుకోవాలి. మంత్రం 6. స ఏవం విద్వానస్మాచ్చరీర భేదాదూర్ధ్వ ఉత్క్రమ్యాముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామానాప్త్వామృత సమభవత్ యథాస్థానం గర్భిణ్యః. ఈ మంత్రంలో జ్ఞాన ఫలం వస్తుంది. ఒక ముక్కలో చెప్పగానే జ్ఞానం పొందగానే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి కలుగుతాయి. స ఏవం విద్వాన్. ఈ ఉపనిషత్తులో సహా పదం చాలా ఫ్రీగా వాడేస్తున్నది డిఫరెంట్ కాంటెక్స్లలో. ముందంతా సఈక్షత 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 అన్నప్పుడల్లా పరమాత్మ గురించి, పరమాత్మ సృష్టి చేశాడు, చేసే ముందు ఇలా సంకల్పించాడు అని వచ్చింది. తర్వాత 3వ ఖండంలో 13వ మంత్రంలో సజాతః అని వస్తుంది. అక్కడ సజాతః అంటే జీవాత్మలోకి అనుప్రవేశం చేసిన పరమాత్మ ముందు అజ్ఞాని జీవాత్మగా ఉండి తర్వాత జ్ఞానం పొందిన జీవాత్మ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ స అంటే
పరమాత్మ కాదు, జీవాత్మ కాదు, వామదేవ ఋషి. ఇంకా చెప్పాలంటే జ్ఞానం పొందిన వామదేవుడు. ఆయన పొందిన ఫలం ఆయనకొక్కరికే రాదు. ఆయనలాగా జ్ఞానం ఎవరు పొందినా కూడా వారికి ఈ ఫలం వస్తుంది అని చెప్తున్నది ఉపనిషత్. సో స ఏవం విద్వాన్, ఏ విద్వాన్కైనా కలుగుతుంది. విద్వాన్ అంటే అసలు అర్థం పండితుడు. ఈ పదాన్ని మనం లౌకిక జ్ఞానానికి కూడా వాడతాం. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు అంటాం. ఒక్కోసారి వ్యంగ్యంగా కూడా వాడతాం. అతను పెద్ద విద్వాంసుడు లెండి అంటాం. ఆ పుల్లవీర్పుగా వాడటంలోనే అతన్ని విమర్శిస్తున్నాం అని అర్థం అవుతుంది. కానీ ఇక్కడ ఏవం అంటే పూర్వ మంత్రోక్త ప్రకారేణ విద్వాన్. పూర్వ మంత్రంలో దేహ వ్యతిరిక్త ఆత్మ గురించి తెలుసుకున్న వామదేవుడు అని అర్థం. ఆ వామదేవుడిలాగా ఇంకెవరు తెలుసుకున్నా కూడా సర్వాన్ కామాన్ ఆప్త్వా. మనం అదే వరుసలో వెళ్ళటం లేదు. ముందు ఈ వాక్యాన్ని చూద్దాం. అతని కోరికలన్నీ తీరుతాయి. కామం అంటే కోరికలు తీరటమే కాదు, అతను కోరిన వస్తువులు కూడా లభిస్తాయి అని అర్థం. ఆత్మజ్ఞానం పొందిన వాడికి కోరికలు తీరుతాయి అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం. బ్రహ్మానందవల్లిలో వస్తుంది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ సహా. అలాగే భగవద్గీతలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. సో వీటి అర్థం, ఎవరు బ్రహ్మ గురించి తెలుసుకుంటారో వారి కోరికలన్నీ ఒక్కసారిగా తీరుతాయి. దీన్ని 2 విధాలుగా వివరించవచ్చు. ఒకటి, కోరికలు తీరుతాయి అంటే అక్షరాల అన్ని తీరుతాయని కాదు. ఎందువలనంటే అన్ని కోరికలు ఒక్కసారి తీర్చుకోలేము కూడా. కానీ అతనికి తృప్తి కలుగుతుంది అని దాని అర్థం. నిజంగా వస్తువులు పొందుతాడని కాదు. ఆ వస్తువులు పొందితే అతనికి ఏ ఆనందం కలుగుతుందో జ్ఞానికి ఆ వస్తువుని పొందకుండానే అంత ఆనందం కలుగుతుంది. ఎందువలనంటే జ్ఞాని ఆనందం వస్తువుల్లో లేదు, తనలోనే ఉంది అని తెలుసుకుంటాడు. రెండో కారణం, అతను సంపూర్ణత్వం పొందుతాడు. అందువల్ల కోరికలన్నీ సమసిపోతాయి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి అంటే జీవాత్మను నేనే అని తెలుసుకో. అలా తెలుసుకున్న వ్యక్తి తానే సృష్టి స్థితి లయ కారణం అని తెలుసుకుంటాడని ఇంతకు ముందే చూసాం. సో ఈ తృప్తి సంపూర్ణత్వం పొందటం వల్ల అతని కోరికలు తీరుతాయి అంటున్నది ఉపనిషత్. ఈ ఫలం ఎప్పుడు పొందుతాడు? మరణించాక అంటే ఇప్పుడే పొందుతాడు. దాని జీవన్ముక్తి అంటారు అని చూసాం. అతను ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు అలా ఆనందంగా జీవిస్తాడు. అస్మాత్ శరీర భేదాత్, ఈ శరీరం పడిపోగానే ఊర్ధ ఉత్క్రమ్యాముష్మిన్ స్వర్గే లోకే అమృత సమభవత్. అక్షరాలా తీసుకుంటే మరణించాక స్వర్గలోకానికి వెళ్ళి అమృతత్వాన్ని పొందుతాడు. కానీ జ్ఞానికి ప్రయాణం లేదు. స్వర్గలోకంలో అమరత్వము లేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని గీతలో చూసాం. అతని పుణ్యం నశించగానే భూలోకానికి మళ్ళీ తిరిగి వస్తాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటప్పుడు ఈ జ్ఞాని స్వర్గలోకానికి వెళ్ళి అమరత్వం పొందుతాడు అని ఎలా అంటారు అంటే, ఈ వాక్యానికి గౌణ అర్థం తీసుకోవాలి. స్వర్గలోకం అంటే నిర్గుణ బ్రహ్మతో ఐక్యం అవుతాడు. ఇక్కడ స్వర్గలోకానికి నిర్గుణ బ్రహ్మ అనే పదం తీసుకోవాలి. నిర్గుణ బ్రహ్మతో ఐక్యం అవుతాడు. దానికి కూడా ప్రయాణం లేదు. వెళ్ళి పరమాత్మతో ఐక్యం అవుతాడు అని ఊహించుకోకూడదు. అది అర్థం చేసుకోవాలంటే కుండ పగిలిపోవటం తీసుకుంటే అర్థం అవుతుంది. కుండ ఉన్నంత వరకు కుండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం అని, కుండ బయట ఉన్న ఆకాశాన్ని మహదాకాశం అని అంటారు. కుండ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు కుండలో ఉన్న ఘటాకాశం వెళ్ళి మహదాకాశంలో కలుస్తుందా? ఆ రెండింటి మధ్య ఉన్న భేదం మాయమైపోతుంది. మరి స్వర్గలోకం అని ఉపనిషత్తు ఎందుకు అంది అంటే, స్వర్గం ఆనంద హేతు, బ్రహ్మ ఆనంద స్వరూపుడు, అందుకని స్వర్గంతో పోల్చి చెప్పింది. అమృత సమభవత్ సమభవతు, అమృతం పొందుతాడు
అనే పదం వల్ల కూడా స్వర్గలోకానికి వెళ్తాడు అని తీసుకోకూడదు అని అర్థం అవుతున్నది. ఎందువలనంటే అక్కడ ఉండే అమృతం సాపేక్షిక అమృతం, ఆత్యంతిక అమరత్వం కాదు. ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు అంటే ఉన్నత స్థాయికి వెళ్తాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందటం అంటే అన్నిటికన్నా పరమ మోక్షం అది. బ్రహ్మ ఐక్యం పొందుతాడు. అమృతం సమభవతు అని 2 సార్లు చెప్పడం ఎందుకు అంటే ఫలాన్ని నొక్కి చెప్పడానికి. ఈ 2 సార్లు చెప్పడం వల్ల ఈ అధ్యాయం ముగిసింది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడితో ఈ అధ్యాయం అయింది. ఒక హెచ్చరిక మళ్ళీ వస్తున్నది. యథాస్థానం గర్భిణ్యః. అంతకుముందు ఏమన్నారు? గర్భిణీ స్త్రీలని బయటికి వెళ్ళమన్నారు ఉపనిషత్తు. ఇప్పుడు గుర్తు పెట్టుకుని ఆ గర్భిణీ స్త్రీలను మళ్ళీ రమ్మని చెప్తున్నది. ఇలాంటివి వింటే మనం నిజ జీవితంలో పాటించాల్సిన అనేక సూత్రాలను కూడా తెలుసుకోవచ్చు. మనం ఇంటికి బంధువులు వస్తే పిల్లల్ని ఒక గదిలో పెట్టేసి బయటికి రాకండి అని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా పిల్లల్ని బయటికి పిలవం. వాళ్ళ పాపం అక్కడే అవస్థపడుతూ ఉంటారు. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోకుండా ఉపనిషత్తు ఎంత జాగ్రత్తగా చెప్తున్నదో చూడండి. ఇంత ఘోరంగా పుట్టని శిశువు యొక్క మరణం గురించి చెప్పటం ఎందుకు అంటే జన్మ గురించిన వర్ణన వస్తే వైరాగ్యం పెరుగుతుంది అనే ఆశతో. ఆ వైరాగ్యం పెరిగాక ఏం చేయాలి అంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం గురించిన వర్ణన ఎందుకు చెప్తోంది అంటే మోక్షం మీద ఇష్టం కలగజేయటానికి. సో ఈ అధ్యాయం సారాంశం ఈ 3 అవసదలు, వాటి నుంచి కలిగే 3 జన్మల మీద వైరాగ్యం పెంచుకుని వామదేవునిలా ఉన్నత స్థాయికి ఎదిగి జీవన్ముక్తి, విదేహముక్తి పొందమని చెప్పటం. ఇప్పుడు తృతీయ అధ్యాయంలోకి అడుగు పెడదాం. మొదటి 2 అధ్యాయాలను ఉపనిషత్తు ఆత్మజ్ఞానంతో ముగించింది. సజాతో భూతాన్యభివ్యఖ్యత్ కిమిహాన్యం వావదిశదితి స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదమదర్శమితి. అంటే ఒక అజ్ఞాని జీవి ఎలా జ్ఞానం పొంది ఎలా ఆనందం పొందాడో అక్కడ చూపించింది. స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ మహావాక్యం చూసాం. జీవాత్మ = పరమాత్మ అని జ్ఞానం పొందాడు అని. తర్వాత అధ్యాయం 2లో అరక్షన్ అథస్యేనో జవసా నిరదీయమితి అని వామదేవ ఋషి చెప్పింది చూసాం. అంటే జనన మరణ వృత్తాలు శరీరాలకే కాని ఆత్మ అయిన తనకు లేవు అని తెలుసుకుని శరీరపు ఇనప గోడలను ఛేదించుకుని బయటపడ్డాను అని చెప్పాడని చూసాం. అంటే ఆయన కూడా అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందాడు అని దీని అర్థం. కానీ రెండింటిలోనూ ఈ జ్ఞానం ఎలా పొందారో చెప్పలేదు, ఎలా ఆత్మవిచారణ చేయాలో చెప్పలేదు. ఆ వివరణ ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో చూడబోతున్నాం. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇందులో 4 ప్రసిద్ధి పొందిన మహావాక్యాల్లో ఒక మహావాక్యం వస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. కాకపోతే ఈ అధ్యాయంలో ఎప్పటిలాగే ఈ ఉపనిషత్తు కొన్ని విషయాలను స్పష్టంగా స్వయంగా చెప్పలేదు. మనం దానికి అనుగుణంగా చేర్చుకోవాలి. ముందు మొదటి మంత్రం చూద్దాం. కోయమాత్మేతి వయముపాస్మహే కతరస ఆత్మా ఏన వా పశ్యతి ఏన వా శృణోతి ఏన వా గంధానాజిఘ్రతి ఏన వా వాచం వ్యాకరోతి. కోయమాత్మేతి వయముపాస్మహే కతరస ఆత్మా ఏన వా పశ్యతి ఏన వా శృణోతి ఏన వా గంధానాజిఘ్రతి ఏన వా వాచం వ్యాకరోతి ఏన వా స్వాదు చ విజానాతి. సో ఇక్కడ గురు శిష్యుల సంవాద రూపంలో ఆత్మబోధ వచ్చిందని ఊహించుకోవాలి. మనం ఇంచుమించుగా ప్రతి ఉపనిషత్తులోనూ మనం చూస్తూ వస్తున్నది ఆత్మబోధ గురు శిష్యుల సంవాద రూపంలో వస్తుంది. ముండకోపనిషత్తులో
ఏ ఒక్క జ్ఞానం పొందితే అన్ని జ్ఞానాల గురించి తెలిసినట్టు అవుతుందో ఆ జ్ఞానం గురించి బోధించు అని శిష్యుడు అడిగినట్టుగా చూసాం. కఠోపనిషత్తులో ఆత్మజ్ఞానం బోధించు నాకు అని నచికేతుడు అడిగాడని చూసాం. చాందోగ్యోపనిషత్తులో కూడా శ్వేతకేతు బోధించమని అడిగితే ఉద్దాలకుడు బోధించడం చూసాం. అలా చాలా సందర్భాల్లో గురు శిష్యుల మధ్య సంభాషణ రూపంలో ఆత్మబోధ జరుగుతుంది. ఇక్కడ కూడా గురు శిష్యుల సంవాదన జరిగినట్టుగా మనం ఊహించుకోవాలి. గురువు పేరు గాని శిష్యుల పేరు గాని రాలేదు. ఇక్కడ కొంతమంది ముముక్షువులు ఒక గురువు దగ్గర చేరి ఆత్మ విచారణ మొదలు పెట్టారు అని మనం కలుపుకోవాలి ప్రశ్నని బట్టి. ఈ కింద ప్రశ్నని వాళ్ళు అడిగారు అంటే గురువుని అడిగినట్టు ఊహించుకోవాలి. ఏమిటా ప్రశ్న? కోయమాత్మేతి వయం ఉపాస్మహే. కోయం అంటే కహ అయం, నేను ఎవరు? ఇది మొదటి ప్రశ్న. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, ఇంకా మనం ఆత్మ జ్ఞానంలోకి రాలేదు. కాబట్టి ఆత్మ అంటే నేను. మనం ఏం చెప్పాలన్నా నేను 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 ఇలా చేశాను, నేను అలా చేశాను అని నేను అంటూ మాట్లాడకుండా ఉండలేము. కొంతమంది అయితే ఎంతసేపు నేనే. అందుకనే సంసారం ఒక వర్ణన అహం మమ అంటుంది శాస్త్రం. నేను నావారు, మీ మైండ్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఈ నేను 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 అని చెప్తున్నానే, ఈ నేను ఎవరు? ఉపాస్మహే. ఉపాస్మహే అంటే ఉపాసన చేయటం కాదు, పదే పదే చెప్పడం. ఉపాసనలో ఒకే నామాన్ని పదే పదే జపిస్తాం. ఆ విధంగా ఇక్కడ నేను నేను అనే పేరుని మనం జపిస్తున్నాం. ఆ నేను ఎవరు? కోయం కహ అయం. ఇది మొదటి ప్రశ్న. నేను ఎవరు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యకోపనిషత్తులో చూస్తాం. అందులో యాజ్ఞవల్క్యుడు ఆత్మజ్ఞానం పొంది సంసారాన్ని వదిలి సన్యాసం స్వీకరించటానికి నిశ్చయించుకుని తన రెండవ భార్య అయిన మైత్రేయితో, నా ఆస్తిని నా మొదటి భార్యకి నీకు సమానంగా పంచుతున్నాను, నేను వెళ్తున్నాను అంటే, ఇంత ఆస్తి నేను వదులుకుని వెళ్తున్నావు అంటే నీకు దీనికన్నా విలువైనదేదో వచ్చింది, అది నాకు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఈ వాక్యంతో మొదలెడతాడు యాజ్ఞవల్క్యుడు. ఎవరైనా దేన్నన్నా ప్రేమించేది వారి వల్ల తనకి ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే. ఇదొక పెద్ద బాంబ్-షెల్. ఎదుటి వారి కోసం మన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాము అనుకుంటాం. తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ అని అనుకుంటాం. కానీ దేవుణ్ణి పూజించినా కూడా మనం మనకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో పూజిస్తాము అని చెప్తున్నారు. అందుకనే ఒక కొటేషన్ ఉంది, నాకు నువ్వంటే ఇష్టం, ఎందువలనంటే నీ సమక్షంలో నాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి అని. ఎందువలనంటే ఎవరైనా సరే తన గురించే ఆలోచిస్తాడు. మనలో పంచకోశాలు ఉన్నాయి. మనకు కలిగే అనుభవాలన్నీ ఈ కోశాల్లో ఏదో ఒక కోశానికి చెందుతాయి. శరీరం అనారోగ్యం పాలవుతూ ఉంటుంది, అదంతా అన్నమయ కోశానికి చెందింది. ఆకలి దప్పులు వేస్తూ ఉంటాయి, అది ప్రాణమయ కోశానికి చెందుతుంది. రాగద్వేషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, అది మనోమయ కోశానికి చెందింది. నిశ్చయం, మనం ఎన్నో వాటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునేది బుద్ధి. నిద్ర, ఇవన్నీ పడి పడి అలసిపోయి చివరికి సుషుప్తిలోకి జారుకుంటాం, అది ఆనందమయ కోశానికి చెందింది. ఈ విధంగా రోజంతా మనకు ఏదో ఒక అనుభవం అవుతూనే ఉంటుంది. లేదు నేను ఎప్పుడు నా గురించే కాదు ఎదుటి వారి గురించి ఆలోచిస్తాను అన్నా కూడా వారు కూడా నాకు సంబంధించిన వారే అయి ఉంటారు. అంటే అహంకార మమకారాలు నన్ను కట్టిపడేస్తున్నాయి. ఈ అహంకార మమకారాలు కట్టిపడేస్తున్న నేను ఎవరు? కతరహ స ఆత్మ. ఈ రెండింటిలో ఏది ఆత్మ? సంస్కృతంలో ఏకవచనం బహువచనమే కాకుండా ద్వివచనం కూడా ఉంటుంది. రెండిటి గురించి చెప్పేటప్పుడు ద్వివచనం వాడతారు. కతమహ అంటే బహువచనం, కతరహ అంటే ద్వివచనం, అంటే రెండు. ఈ రెండింటిలో ఏది ఆత్మ?
ఇక్కడ కూడా కొన్ని విషయాలు స్పష్టంగా రాలేదు. అవి మనం వేరే ఉపనిషత్తులో నేర్చుకున్న వాటి నుంచి కలుపుకోవాలి. మొదటి అధ్యాయంలోనే ఉంది. అదేమిటి? పరమాత్మ బ్రహ్మరంధ్రం ద్వారా అనుప్రవేశం చేశాడు. స ఏతమేవ సీమానం విదార్యేతయా ద్వారా ప్రాపద్యత సైషా విధృతిర్నామద్వాహ అని వచ్చింది. అంటే పరమాత్మ ముందు అసలు దేని నుంచి ఎంటర్ అవ్వాలి అని ఆలోచించి బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వచ్చాడు. ఆ బ్రహ్మరంధ్రాన్ని విధృతి అంటారు అని చూసాం. సరే, కతరా అన్నాడు కదా, రెండింటిలో ఏది అంటే రెండోది ఏమిటి? ఇక్కడ ఉపనిషత్తు చెప్పలేదు, కానీ వేదమే ఇంకొక చోట ఇంకో అనుప్రవేశం గురించి చెప్పింది. అదేమిటి? హిరణ్యగర్భ సూక్ష్మ శరీర రూపంలో స్థూల శరీరంలోకి అరికాలి ద్వారా ప్రవేశించాడు అని. మళ్ళీ చెప్తున్నాను, హిరణ్యగర్భ సూక్ష్మ శరీర రూపంలో స్థూల శరీరంలోకి అరికాలి ద్వారా ప్రవేశించాడు. హిరణ్యగర్భ అంటే ఎవరు? సమష్టి సూక్ష్మ శరీర అధిష్టాన దేవత. సో పెద్ద పెద్ద ఇళ్ళు ఒకసారి ఊహించుకుంటే వాటికి ముందు వైపు సింహద్వారం ఉంటుంది, వెనక వైపు దొడ్డిదారి నుంచి వస్తారంటారు, వెనక ద్వారం ఉంటుంది. యజమాని సింహద్వారం నుంచి వస్తే తక్కిన వారు వెనక ద్వారం నుంచి వస్తారు. ఇప్పుడు మన శరీరంలో కూడా ఇద్దరు ప్రవేశించారు. బ్రహ్మరంధ్రాన్ని సింహద్వారం అనవచ్చు. సో సింహద్వారం ద్వారా పరమాత్మ ప్రవేశిస్తే అరికాలి నుంచి ప్రాణశక్తి అయిన హిరణ్యగర్భ ప్రవేశించాడు. ఈ మరణం సమయంలో సూక్ష్మ శరీరంతో పాటు ప్రయాణం చేస్తుంది జీవాత్మ అని చూసాం. జీవాత్మ నిర్వచనం సందర్భాన్ని బట్టి మారుతుంది అని కూడా చూసాము. కర్మకాండలో జీవాత్మ అంటే ప్రయాణించే జీవాత్మ. సూక్ష్మ శరీరం, కారణ శరీరం ప్లస్ చిదాభాస లేదా ప్రతిబింబ చైతన్యం, ఈ మూడు కలిసి జీవాత్మ అంటారు. అదే మనం జ్ఞానకాండలో జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి మాట్లాడేటప్పుడు బింబ చైతన్యం గురించి చెప్పాలి. బింబ చైతన్యం లేదా చిత్ లేదా సాక్షి చైతన్యం లేదా ఆత్మ, అది పరమాత్మతో సమానం. ఇక్కడ కర్మకాండ ప్రయాణం చేసే జీవాత్మ గురించి మాట్లాడుతున్నది అని చూసాం. కాబట్టి కర్మకాండలో మనం చేసే శ్రాద్ధ కర్మలు కూడా ఈ ప్రయాణించే జీవాత్మకే చేస్తాం. సో ఈ విధంగా రెండు జీవాత్మలు ఉన్నాయి. చిద్రూప ఆత్మగా పరమాత్మ ఉన్నాడు. చిద్రూప అంటే చిత్ రూపం. చిదాభాస రూప ఆత్మగా హిరణ్యగర్భ ఉన్నాడు. సో ఇప్పుడు బింబ చైతన్యం అసలు నేనా, ప్రతిబింబ చైతన్యం నేనా? ఏది అసలు ఆత్మ? ఆత్మ అంటే నేనెవరు? బింబ చైతన్య రూప ఆత్మ లేక ప్రతిబింబ చైతన్య రూప ఆత్మ? దాని తర్వాత వారు విచారణను మొదలుపెట్టారు. ఒక్కొక్క అవయవాన్ని తీసుకుని ఇది నేనా అని అడగటం మొదలెట్టారు. మనం ముందే చూసాం, నేనెవరు విశ్లేషణ చేయాలి అంటే సింపుల్ టెక్నిక్. నాకు ఆబ్జెక్ట్ గా తెలుస్తున్నది ఏది నేను కాదు. సో నాకు శరీరం ఆబ్జెక్ట్ గా తెలుస్తోంది, నేను శరీరం కాదు. మనసు ఆబ్జెక్ట్ గా తెలుస్తోంది, నేను మనసు కాదు. మరి నేనెవరు అంటే ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని, మనసుని సాక్షిభూతంగా చూస్తున్న సాక్షి చైతన్యాన్ని నేను అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మొదటి మంత్రంలో చూసిన పదాలను చూస్తే కతరసః ఆత్మ, వీటిలో ఏది ఆత్మ అని. ఏనవా పశ్యతి, పశ్యతి దగ్గర రూపం పశ్యతి అని కలుపుకోవాలి. రూపాలను చూసే కన్ను ఆత్మ. సో ఈ ఆత్మ పదం కూడా మనం కలుపుకుంటున్నాం. రూపాలను చూసే కన్ను ఆత్మ. ఏనవా శృణోతి, శబ్దం కలుపుకుంటాం. శబ్దాన్ని వినే చెవి ఆత్మన. ఏనవా గంధాన్ ఆజిఘ్రతి, వాసన చూసే ముక్కు ఆత్మ. ఏనవా వాచం వ్యాకరోతి, మాట్లాడే వాక్కు ఆత్మ. ఏనవా స్వాదుచ విజానాతి, రుచులను తెలుసుకునే నోరు ఆత్మ. మామూలుగా
ఈ కన్ను చెవుల గురించి చెప్పేటప్పుడు ఏమంటాము? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అంటాం. అంతేగాని నా కన్ను చూస్తోంది, నా చెవి వింటోంది అనం. అంటే మనం వాటితో మమేకం చెందుతున్నాం. తత్వబోధలో సూక్ష్మ శరీరాల్లో 19 అంగాలు ఉన్నాయి అని నేర్చుకుంటాం. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు. ఇప్పుడు చూసినవి వీటన్నిటికీ ప్రతీక. 19 అంగాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ రాదు ఉపనిషత్తు. ఉపలక్షణం అంటారు. 2 చెప్తే మిగతావి మనం కలుపుకోవాలి. ఇవన్నీ ఈ 19 అంగాలను సూచిస్తున్నాయి. ఈ ఇంద్రియాలు ఆత్మ కాదు. ఎందువల్ల? తేషాం కరణత్వాత్. ఇవి కరణాలు కాబట్టి ఆత్మ కాదు. ఈ మంత్రం మనకి ఇంకొక మంత్రాన్ని గుర్తు చేయాలి. ఏమిటది? ఆ మంత్రం చూద్దాం. పరమాత్మ అనుప్రవేశం చేసే ముందు ఆలోచించాడని చూసాం. ఏమని? యది వాచాభివ్యాహృతం, యది ప్రాణేనాభిప్రాణితం, యది చక్షుషా దృష్టం, యది శ్రోత్రేణ శృతం, యది త్వచా స్పృష్టం, యది మనసా ధ్యాతం, యద్యపానేనాభ్యపానితం, యది శిస్నేన విసృష్టం అథ కోహమితి. సో నేను వాక్కుతో మాట్లాడగలిగితే, ప్రాణంతో గాలి పీల్చగలిగితే, కంటితో చూడగలిగితే, చెవితో వినగలిగితే, స్పర్శతో స్పర్శించగలిగితే, మనసుతో భావించగలిగితే, అపానంతో అన్నపానాదులు తీసుకోగలిగితే, జననేంద్రియంతో విసర్జించగలిగితే నేనెవరు అనే ప్రశ్న జీవాత్మ వేసుకోకపోతాడా అని పరమాత్మ అనుకున్నాడు అని చూసాం. ఇక్కడ జీవాత్మ నిజంగానే ఆ ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ చెప్పిన ఇంద్రియాలు అవే ఇంద్రియాలు చెప్పకపోయినా, అదే వరుస క్రమంలో చెప్పకపోయినా, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను రుచులను తెలుసుకుంటున్నాను అంటే ఇవేవి నేను కాదు. అయితే నేనెవరు అనే ప్రశ్న వేసుకున్నాడు. ఆ ఇంద్రియాలు నేను కాదు అని తెలుసుకుంటాడు. ఎందువల్ల అంటే ఇంద్రియాలు ప్రమాణం. ప్రమాత అవలేదు. వాడబడే పరికరం వాడే నేను కాలేదు. అలా సూక్ష్మ శరీరంలోని ఇంద్రియాలు నేను కాదు అని తెలిసింది. 2వ మంత్రంలో 2 పదాలు తెచ్చుకుందాం. యదేతత్ హృదయం మనశ్చైతత్. యదేతత్ హృదయం అంటే ఇక్కడ బుద్ధి. ఏతద్ హృదయం అపి ఆత్మాకిం అంటే బుద్ధి ఆత్మన అని మళ్ళీ ప్రశ్న వేసుకొని కాదు అని జవాబు చూస్తున్నాం. మనశ్చైతద్ ఆత్మాకిం. పోని మనసు ఆత్మ. మనః అపి న ఆత్మ. మనసు కూడా ఆత్మ కాదు. ఎందుకు కాదు? ఆ వివరణ వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.